హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎప్పట్లాగే మళ్ళీ చేపల వేటకి వెళ్తాను. కాకపోతే చేపల వేట వెళ్ళే ముందు పక్కెలు పడతారు కదా, చేపలు చిన్న చేపలు ఎర్రగా ఏం పెడుతున్నారో నన్ను చాలామంది అడుగుతున్నారు. అయితే ఆ పక్కి చేపలు ఎలా పడతాం అనేది చూపిస్తాను ఇప్పుడు నీకు. నేను ఆ వల ఎలా ఉంటుంది, ఎలా పడతారు పక్కి చేపల్ని. చిన్న చేపలు అంటారు కదా, చిన్న చేపలు పక్కి చేపలు అన్నా ఒకటే. ఆ పక్కెలతోనే కొరమేళ్ళు పడతారు, అందుకనే చూపిస్తాను ఇప్పుడు ఆ చేపల్ని. ఇది వల, ఇది చూపియండి. పక్కిల వల, ఇది పక్కిల వల కనపడుతుందా? ఈ పక్కిల వల్ల ఏలు దూరేంత మందమే ఉండాలి, ఎడల్పు బెజ్జాలు. ఇది పక్కిల వల్ల అంటారు. వేస్తాడు అన్న పక్కన చిన్న చిన్న గుంటల్లో అయితే పర్లేదు, కానీ ఇది పెద్దది వాగు, ఈ ఏటిపాయ అన్నట్టు. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే వల్ల వేసుకొని తౌడు చల్లుకోవాలి. తౌడు చల్లుకుంటే అప్పుడు ఆ తౌడు తింటానికి వచ్చి ఆ వల్ల పడిపోతాయి పక్క చేపలు. గాలి బాగా వస్తుందా? ఎక్కువనే వేసుకోవచ్చు, కర్రతోనే వేసుకోవచ్చు. దిగడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కర్రతోనే వేస్తాం అన్నట్టు. దిగే ప్లేస్ అయితే దిగవచ్చు, కాకపోతే లోతు ఎక్కువ, అందుకని దిగట్లా. చూడు మంట పడుతుంది. వలేసాడు. ఇప్పుడు తౌడు చల్లితే దాని మీద పక్కలన్నీ వస్తాయి అక్కడికి తౌడు తినటానికి. తౌడు చూపిందా? తౌడు కొంచెం చాలు, ఎక్కువ అవసరం లేదు తౌడు కూడా. ఆ వల మీద వేస్తే ఆటోమేటిక్గా గట్టిగా పిసికేయండి. ఇలా పిసికేస్తే ఉండలాగా ఉంటుంది, అప్పుడు వస్తాయి. వేసి అటు చల్లుకుంటారా? తౌడు అలా అడిపోతాను చూడు, గాలికి గట్టిగా పిసుకు. చూడు ఎలా వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి అక్కడికి. తౌడు వేయగానే వచ్చినాయి ఫుల్గా. చూపెట్టు, దూరంగా ఉంటే కనపడదు. ఇది బాగా ఎగురుతానే చూడండి, ఫుల్గా వచ్చినాయి. ఆ వల్ల పడిపోతాయి ఇప్పుడు పక్కిలన్నీ. నా కొద్దిగా దగ్గరకు వచ్చి తీసుకో. ఫుల్గా వచ్చినాయి. ఇవన్నీ చిన్న సైజులే ఎక్కువ ఉన్నాయి. కొన్ని చిన్న సైజులు ఉన్నాయి, కొన్ని పెద్ద సైజులు ఉంటాయి. పెద్ద సైజులు ఉంటే మాత్రం పడిపోతాయి, ఆ ఏళ్ళు మందం ఉంటే. ఇక్కడే వేసి ఈ వలని తిప్పామనుకో, దాంట్లో ఇరక్కపోతాయండి. అలా తిప్పు, రౌండ్ తిప్పేసి చెడిపోతాయి, పడిపోతాయి. పడినాయి, ఇక పడ్డాయి. పట్టేసిందా కింద చూసుకో, ముళ్ళులు పట్టి ఉంటాయి. ఎంత అయ్యో, పెద్ద పెద్ద బుడగలు వస్తున్నాయి కింద నుంచి, కొరమేళ్ళు వచ్చి తిత్తండి వల్ల జరుపుతున్నావా? ఈ పక్కన కింద అగ్గు పడిపోయి ఊడిపోతున్నాయి కూడా. ఎన్ని పడ్డాయో చూద్దాం. కొన్ని ఇప్పుడు వల్ల తీస్తాను అన్నట్టు. గట్టిగా పట్టేసింది కింద, ఏదో ముద్దులు పట్టేసింది అన్న. ఇదా ఏం పర్లేదుగా, 4-5 పడ్డాయి అంతే, చిన్న చిన్న. ఇదిగో ఇక్కడ ఒకటి పడింది, ఇక్కడ ఒకటి పడింది, ఇక్కడ ఒకటి పడింది. ఇదో ఇది పక్కి చేప అంటారు దీన్ని, చుక్క పక్కిలు అంటారు. ఇవేమో వేరే పక్కలు, వీటి పేరేందో కానీ ఇవి కూడా మనకు ఏదైనా ఈ సైజు ఉన్న చేపలు ఏది చేప అయినా వేసుకోవచ్చు మనం కొరమేళ్ళకి. అవి పోతే చచ్చిపోతాయి. ఇలా ఇలాంటి డబ్బాలో బతికించుకోవాలి, నీళ్ళు పోసుకొని. బతికిన చేప అయితే తొందరగా కొడతాయి కాబట్టి కొరమేను ఇలాంటి వాటిల్లో బతికించుకోవచ్చు. తీ తొందరగా పడిపోయింది. ఇది సరే, ఇక ఈ సైజు చిన్న చేప. వెళ్ళు మన నీళ్ళకి వెళ్ళి.
ఏంటి పడతలా? పడతాయి మనం ఏం తౌడు అటు వెళ్ళిపోయింది. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది వచ్చేసింది. ఒక పక్కి, చుక్క పక్కి, వెనక మచ్చును చూసారా? చుక్క పక్కి అంటుంది దీన్ని. మళ్ళీ ఒకసారి వేస్తాం, మళ్ళీ అప్పుడు చూపిస్తాం మళ్ళీ ఏం పడతాయి అనేది. నుంచి లేని కోతులు వచ్చేసినాయిగా. వస్తాయి. మనం వచ్చాకంటే సన్నగా ఉన్నాయనుకుంటా. సన్న చేప ఎక్కువ ఉంది బాగా. పెద్ద ఉంటే పడిపోయేటి ఇక ఫుల్గా. ఆ వాళ్ళ కూడా వేసేయాలి, ఇంకో వాళ్ళ కూడా. ఇది ఫస్ట్ చెప్తా, అది ఆపోజిట్ చేసి మధ్యలో వేసి పిండి, అదేనా? అటు కూడా ఇవ్వాల కలుపుకుంటేలే కానీ అదే ఎమ్మట ఏగానే పడింది. ఇప్పుడే ఈ పిండి మళ్ళీ మళ్ళీ మూడోసారి వేస్తాడు వాళ్ళ. ఇలా పట్టుకోవడం మనకు కావాల్సినవన్నీ పట్టుకోవడం, చేపకోసారి వేసుకోవడం, పట్టుకోవడం. చూద్దాం ఈసారి ఎన్ని పడతాయో అనేది. దూరంగా అయినా మళ్ళీ అందాలి మనకి. వస్తుందా చూసుకోవట్టు, అట్టొద్దు, కంపు ఉంది. ఇటే అయినా. ఓకే, చూద్దాం ఇంక ఇప్పుడు ఎన్ని పడతాయో. పిండి దూరం చల్లు, అటు వెళ్ళిపోతా, గాలికి పోతాను. రెండోసారి వేసాం కదా, అవి కూడా తీస్తాను ఇప్పుడు. క్లారిటీగా బాగా పడ్డాయి, చూపిస్తాను. జాగ్రత్త తీయాలయ్యా. పట్టేసింది మళ్ళీ. ఏడుతుంది నాకు అందట్లే. కొద్ది పైకను అమ్మా, ఓలే అందట్లే. దొరికిందిలే. దా మంచి పెట్టుకో. భలే పడి కింద వల్ది ఫస్ట్ పడిపోతాయి. కింద పడింది ఒకటి. ఇదిగో ఇవి పక్కి చేపలు. సూపర్. పల్లి కింద పడింది. చుక్క పక్కి ఇది మస్తు కలర్ఫుల్గా ఉంది. ఇది పక్కి చేపలు లాంటివి ఉన్నాయి కానీ పక్కి చేప కాదు, ఇది వేరే. ఇది ఓకే, కింద పడతాం, ఆగమ్మ. ఇదొకటి చుక్క పక్కి. ఇది సరిపోతాయిగా, చాలు మనకి చేపలకి, కూరగాయలకి. కింద ఇవన్నీ ఒక 7-8 పడ్డాయి అంతే, చాలు. మళ్ళీ వేయాలి. అమ్మ పిండి వేస్తాను మళ్ళీ ఒకసారి తౌడు వేసి. అది వచ్చా ఫుల్గా వస్తూనే ఉన్నాయి మళ్ళీ. కొడతాను ఇది మొత్తం వేసి, చాలు. చూడండి ఎలా కొట్టుకుంటుంది. అంటే కొట్టుకోవడం కాదు, మేతని తౌడిని తింటాను ఫుల్గా. ఎక్కువ సన్నగా చిన్నవి ఎక్కువ అయిపోయినాయి. కొంచెం పక్కలో వల్లో పడేంత సైజు అయితే మాత్రం ఖచ్చితంగా అందులో ఇరుక్కపోయింది అన్న. ఆ చెంగి ఇట్లా ఇలా పడవ తిని నుంచి వెళ్ళిపోతాయంటరా. అట్లా ఉండని, అట్లా ఉండని, వస్తున్నాయి కాయి. వాళ్ళు తీసేస్తాను మళ్ళీ మూడోసారి వేసింది. మళ్ళీ దీంట్లో పడలేదు మరి కనపడట్లేదు సరిగా. అడుగున పడి ఉంటాయన్నా, అడుగున పడి ఉండే. మళ్ళీ పట్టింది అయ్యా కింద. 2 కనపడ్డాయి. పడ్డాయిలే 4, 3, 4, 5 పడ్డాయి చాలు. అటు పడుతుంది ఈ పండ, చూసుకోవద్దా? అంది ఈ పక్కంది.
పక్క పడింది చూడు, పక్క పడింది చూడు, పక్క పడింది. దీంట్లో ఒక 5 పడ్డాయి. ఇది ఏడొకటి 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 ఏడొకటి, అక్కడ కింద ఒకటి రాలేదు. ఏంది రాయి కూడా వచ్చింది రౌండ్ కట్టిందా? వీటిని తీసుకొని ఇక రంగంలో దిగుతాం. రంగంలో కొరంబిన వేటకి సిద్ధమవుతాం అన్నట్టుగా. థమ్సప్పే. ఇగో ఇది ఈ చిన్న చేపలతోనే వెళ్ళిపోతాం. ఇక పట్టుకొని బతికినంతసేపు బతుకుతాయి, తర్వాత చచ్చిపోతాయి. వీటితోనే ఆడొచ్చు ఇక. థ్యాంక్ యూ. ఎలా పట్టానో పక్క చేపలు అంటే ఏదో చూపించాను కదా. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఓకే, థ్యాంక్ యూ.